చాలా కేసుల్లో మనం చెక్ బౌన్స్ గురించి వింటూ ఉంటాం. ఒకరికి అప్పు ఇచ్చినప్పుడు కానీ లేదా చెక్కు రాసి ఇచ్చినప్పుడు కానీ అప్పు తీసుకునే సమయంలో కూడా మనం చెక్ బౌన్స్ గురించి వింటూ ఉంటాం. ఎందుకంటే ఖాళీ చెక్కును కానీ లేదా ఒక నిర్ణీత సమయానికి అమౌంట్ తిరిగి ఇస్తామని చెక్కు మీద సంతకాలు చేసి అమౌంట్ వేసి డేట్ వేసి ఇస్తూ ఉంటారు. దీనివల్ల కూడా చెక్ బౌన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇటువంటి ఈ చెక్ బౌన్స్ జరగడానికి గల కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం చర్చించుకుందాం. చెక్ బౌన్స్ గల ప్రధాన కారణాలు ఏమంటే చెక్కు ఇచ్చిన అకౌంట్లో అమౌంట్ లేకపోవడం. ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్కు చెక్కు ఇచ్చి పంపిస్తాడు. వై అనే పర్సన్ చెక్కు తీసుకొని బ్యాంకుకు వెళ్ళిన తర్వాత బ్యాంకులో అమౌంట్ లేకపోవడం, లేదా అప్పటికే ఎక్స్ యొక్క అకౌంట్ క్లోజ్ అయిపోయి ఉండడం, అంటే పాత చెక్కులు ఇచ్చి ఉండవచ్చు. డబ్బులు చేయవద్దు అని ఎక్స్ బ్యాంక్ వారికి ఫోన్ చేసి చెప్పడం, చెక్కు క్రాస్ చేసి ఉండడం అంటే అకౌంట్ ఈపే అయి ఉండడం, చెక్కు శిథిలం కావడం అంటే చిరిగిపోయి కానీ ఏదైనా వాటర్ పడి కానీ జరిగి ఉండవచ్చు, చెక్కు డేట్ అయిపోయి ఉండడం. ఇది ఇంకా మెయిన్. ఎందుకంటే చెక్కు ఇచ్చిన 90 రోజులలో ఈరోజు చెక్కు ఇస్తే ఈరోజు డేట్ నుంచి 90 రోజుల వరకు దాని వ్యాలిడిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఆ 90 రోజుల్లో వై అనే పర్సన్ ఎక్స్ అనే పర్సన్ ఇచ్చినటువంటి చెక్కును డ్రా చేయకపోవడం కూడా ఒక రీజన్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చెక్కు మీద సంతకం తేడా ఉండడం. మనం బ్యాంకులో మన అకౌంట్కి ఇచ్చినప్పుడు ఉన్నటువంటి సంతకము ఇప్పుడు వైకి ఇచ్చినప్పుడు ఎక్స్ చేసిన సంతకంలో తేడా ఉండడం, చెక్కులో ఏదైనా పొరపాటు డేట్ కానీ అమౌంట్ దగ్గర కానీ పొరపాటు జరిగినప్పుడు కొట్టివేసి మరి దాని పక్కన ఈ ఎక్స్ అనే పర్సన్ సంతకం కూడా చేసి ఉండాలి. మరి ఆ సంతకం చేయకపోవడం, చెక్కు ఎండార్స్ కాకపోవడం వంటి వాటివి చాలా విషయాల్లో చెక్ బౌన్స్ అనేది జరుగుతుంది. ఇది చెక్కు ఇచ్చినటువంటి వ్యక్తి ద్వారా కొన్నిసార్లు జరిగితే కొన్నిసార్లు డిపాజిట్ చేసే క్రమంలో కూడా జరిగే అవకాశం ఉంది.